క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 84 నుంచి చదువుకుందాం. మనం నిన్నటి దినం ప్రొక్లైమ్డ్ అఫెండర్ యొక్క ప్రాపర్టీస్ ని అటాచ్ చేయొచ్చు అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఆ అటాచ్మెంట్ కి సంబంధించి ఏవైనా సరే క్లైమ్లు కానీ అబ్జెక్షన్స్ కానీ ఉంటే ఎలా చేయాలి అంటుంది. ఇఫ్ ఎనీ క్లైమ్ ఈస్ ప్రిఫర్డ్ టు ఆర్ అబ్జెక్షన్ made to the attachment of any property attached under section 83 within 6 months from the date of such attachment by any person other than the proclaimed person on the ground that the claimant or objector has an interest in such property and not liable to attachment under section 83. The claim or objection shall be inquired into and may be allowed or disallowed in full or in part. సరే, 83 కింద ఆ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత అతని ప్రాపర్టీని అటాచ్ చేయడానికి కోర్టు ఆర్డర్ వేస్తుంది. అలా అటాచ్మెంట్ కోసం ఆర్డర్ వేసిన తర్వాత విత్ ఇన్ 6 months లోపల ఎవరైనా వచ్చి అయ్యా మీరు అటాచ్ చేయవద్దు, దీన్ని నాకు అభ్యంతరం ఉంది లేదా ఈ ప్రాపర్టీలో నాకు క్లెయిమ్ ఉంది అని చెప్పేసి ఎవరన్నా వచ్చారనుకోండి, వస్తే అప్పుడు ది క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ షాల్ బి ఇంక్వైర్డ్ ఇంటూ అండ్ మే బి అలౌడ్ ఆర్ డిసలౌడ్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్. అట్లా ఎవరైనా క్లెయిమ్ చేసినప్పుడు లేదా అభ్యంతరం తెలిపినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే క్లెయిమ్ ఉందో ఆ క్లెయిమ్ అలౌ అయినా చేయొచ్చు లేదా డిజాల్వ్ అయినా చేయొచ్చు, మొత్తం కానీ లేదా కొంచెం భాగమైనా సరే ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడెడ్ దట్ ఎనీ క్లెయిమ్ ప్రిఫర్డ్ ఆర్ అబ్జెక్షన్ మేడ్ విత్ ఇన్ ది పీరియడ్ అలౌడ్ బై ది సబ్సెక్షన్ మే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ క్లైమెంట్ ఆర్ అబ్జెక్టర్ బీ కంటిన్యూడ్ బై హిస్ లీగల్ రిప్రజెంటేటివ్. సరే, 6 నెలల లోపల ఒక వ్యక్తి వచ్చి ఈ ప్రాపర్టీ నాదయ్యా, పారిపోయిన వాడికి ఏం సంబంధం లేదు, ఇందులో నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదా మీరు ఇది చేయడానికి లేదు అని ఏదో అభ్యంతరం చెప్పి ఉంటాడు. అది జరుగుతుండగానే అతను చనిపోయాడు అనుకోండి, క్లైమెంట్ లేదా అబ్జెక్టర్ చనిపోతే వాళ్ళ ఎల్ఆర్స్ లీగల్ రిప్రజెంటేటివ్స్ దాన్ని ఆ క్లెయిమ్ లేదా అబ్జెక్షన్ కంటిన్యూ చేసేదానికైతే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఈ ప్రొవిజన్ చెప్తా ఉంది. నెక్స్ట్, claims or objections under subsection 1 may be preferred or made in the court by which the order of attachment is issued, or if the claim or objection is in respect of property attached under an order endorsed under subsection 2 of section 83, the court of the chief judicial magistrate of the district in which the attachment is made. ఏ కోర్టు అయితే అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టులో అయినా సరే, లేదు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అయినా సరే, అది ఆ సబ్సెక్షన్ 2 ఆఫ్ 83 కింద ఎండార్స్ చేయబడి ఉన్నప్పుడు సిజిఎం కోర్టులో కూడా మనం ఆ క్లెయిమ్ పిటిషన్ వేసుకోవచ్చు. క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ అన్నమాట. 3, ఎవ్రీ సచ్ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ షాల్ బి ఇంక్వైర్డ్ ఇంటూ బై ది కోర్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఆర్ మేడ్. ఏ కోర్టులో మనం అయితే అబ్జెక్షన్ లేదా క్లెయిమ్ పిటిషన్ వేస్తామో ఆ కోర్టు చేతనే అది ఎంక్వైరీ చేయబడాలి, విచారించబడాలి. ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఆర్ మేడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఏ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ he may make it over for disposal to any magistrate subordinate. ఒకవేళ మరి సిజిఎం గారి కోర్టులో తీసుకెళ్ళి వేశారనుకోండి, ఆయన స్వయంగా చేయొచ్చు, లేదు ఆయన తన కింద సబార్డినేట్ గా ఉన్నటువంటి ఏ మేజిస్ట్రేట్ కోర్టుకైనా సరే దాన్ని మేడ్ ఓవర్ చేయొచ్చు ఆ క్లెయిమ్ ని. 4, ఎనీ పర్సన్ హూస్ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్, క్లెయిమ్ చేశాడు అని కోర్టు డిజాల్వ్ చేసింది ఇన్ హోల్ అండ్ పార్ట్ బై అన్ ఆర్డర్ అండర్ సబ్సెక్షన్ 1 మే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్ ఇన్స్టిట్యూట్ ఎ సూట్ టు ఎస్టాబ్లిష్ ద రైట్ విచ్ హీ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ డిస్ప్యూట్ బట్ సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ సచ్ సూట్ ఇఫ్ ఎనీ ది ఆర్డర్ షల్ బి కంక్లూజివ్. సరే, అయ్యా ఈ ప్రాపర్టీలో నాకు భాగం ఉందనో, నాకు ఇంట్రెస్ట్ ఉందనో, లేదు ఇంకొక రకంగా ఏదైనా సరే మీరైతే అటాచ్మెంట్ చేయడానికి అయితే లేదు అని ఈయన క్రిమినల్ కోర్టులో క్లెయిమ్ చేశాడు. ఆ క్రిమినల్ కోర్టులో డిజాల్వ్ అయ్యింది. అయితే డిజాల్వ్ అయినప్పుడు ఆయన ఏం చేయొచ్చట, విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1 year, 1 సంవత్సరం లోపల, అది డిజాల్వ్ కానీ డిజాల్వ్ అయిన నుంచి 1 సంవత్సరం లోపల ఆయన సపరేట్ గా ఆ ప్రాపర్టీ గురించి సూట్ వేసుకోవచ్చు. దేనికోసం? ఎస్టాబ్లిష్ ది రైట్ విచ్ హీ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీ మీద తనకున్నటువంటి రైట్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం సూట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. సూట్ ఫర్ డిక్లరేషన్ అనుకోండి. బట్ సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ సచ్ సూట్, ఆ సూట్ రిజల్ట్ ఏదైనా రానివ్వండి, దానికి లోబడి
ఈ క్రిమినల్ కోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉంటుంది కదా, అటాచ్మెంట్ ఆర్డర్, అది కంక్లూజివ్ అవుతుంది, అంటే అంతిమం అవుతుంది అనమాట. అది ఆ సివిల్ సూట్ గెలిచాడు అనుకోండి, ఈ అటాచ్మెంట్ చేసినటువంటి ఆర్డర్ అది చెల్లకుండా పోతుంది. అక్కడ ఓడిపోయాడు అనుకోండి, ఈ ఆర్డర్ ఫైనల్ అవుతుంది అన్నమాట. సరే, అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీని రిలీజ్ చేయడం ఎలా, సేల్ చేయడం ఎలా, మళ్ళీ రిస్టోరేషన్ చేయడం ఎలా, తిరిగి వాళ్ళకి అప్పగించడం ఎలా అన్నది 85 సెక్షన్ చెప్తుంది మనకి. చూద్దాం. ఇవి ప్రొక్లైమ్డ్ అఫెండర్ కి సంబంధించిన ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఇది. ఇఫ్ ది proclaimed person appears within the time specified in the proclamation, the court shall make an order releasing the property from the attachment. సరే, మనం సైమల్టేనియస్ గా ప్రొక్లమేషన్ తో పాటు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు కోర్టు అనుకున్నాం కదా. అలా చేసిన పక్షంలో ఆ ప్రొక్లమేషన్ లో 1 month కు తక్కువ కాకుండా టైం ఇస్తారు కదా, హాజరు కండి పలానా ప్లేస్ లో అని చెప్పేసి. ఆ ప్రకారంగా ఎవరి కోసం అయితే ప్రొక్లమేషన్ ఇష్యూ చేయబడిందో ఆ పర్సన్ ఆ కోర్టు చెప్పినటువంటి ప్లేస్ టైం లోపల వచ్చి హాజరయ్యాడు. అప్పుడు ఆ కోర్టు షాల్ మేక్ అన్ ఆర్డర్ రిలీజింగ్ ది ప్రాపర్టీ ఫ్రమ్ అటాచ్మెంట్. ఆయన హాజరైన వెంటనే కోర్టు ఏం చేయాలట, అటాచ్మెంట్ కోసం ఏదైతే ఆర్డర్ వేశారో ఆ అటాచ్మెంట్ తీసేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసి రిలీజ్ చేయాలి. ఆ ప్రాపర్టీని అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేయాలి. ఇఫ్ ది ప్రొక్లైమ్డ్ పర్సన్ డస్ నాట్ అపియర్, మీరు నేను చదువుతున్నప్పుడు మీరు తేడా గమనిస్తూ ఉండాలి. నేను ఏం చదువుతున్నాను ఇక్కడ మీకు, ప్రొక్లైమ్డ్ పర్సన్. ఈ ప్రొక్లైమ్డ్ పర్సన్ కాస్త ప్రొక్లైమ్డ్ అఫెండర్ ఎప్పుడవుతాడు? అపియర్ కాకున్నప్పుడు సార్. ఇఫ్ హి డస్ నాట్ అపియర్ కాలంలో విఫలమైనప్పుడు. కాబట్టి ఆ తేడా గమనిస్తూ ఉండండి. If the proclaimed person does not appear within the time specified in the proclamation, the property under the attachment shall be at the disposal of the state government. ఒకవేళ అతను హాజరు కాకపోతే అది స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ దాన్ని డిస్పోజ్ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. బట్ ఇట్ షల్ నాట్ బి సోల్డ్ అంటిల్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months. అయితే దాన్ని అమ్మరాదట. ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months. ఎందుకు 6 months ఎందుకు పెట్టారు? పైన మనం చదువుకున్నాం 6 months లోపల ఎవరైనా వచ్చి క్లెయిమ్ లేదా అబ్జెక్షన్ వేసుకోవచ్చు అని. కాబట్టి అంతవరకు అది అమ్మరాదు అని చెప్పేసి. స్టేట్ గవర్నమెంట్ ఇదిలోనే ఉంటుంది, బట్ అదైతే అమ్మరాదు ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ until any claim preferred or objection made under section 84 has been disposed of under that section. 84 సెక్షన్ కింద ఎవరైనా క్లెయిమ్ లేదా అబ్జెక్షన్ వేసుకోవచ్చు 6 నెలల లోపల అన్నా కదా. 6 నెలల లోపల వరకు అమ్మవుతున్నారు ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అటాచ్మెంట్. అండ్ మరియు until any claim preferred or objection made under section 84 has been disposed of under that section. మరి విచారణ జరుగుతుంది కదా, విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగినంత కాలం స్టేట్ గవర్నమెంట్ దాన్ని అయితే అమ్మే అధికారం లేకుండా ఉంటుంది. Unless it is subject to speedy and natural decay, or the court considers that the sale would be for the benefit of the owner, in either of which cases the court may cause it to be sold whenever it thinks fit. అయితే ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, మినహాయింపు అయితే ఇచ్చారు. ఏమని, ఒకవేళ మీరు ఏదైతే అటాచ్మెంట్ చేస్తారో ఆ ప్రాపర్టీ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డీకే, అది వేగంగాను మరియు న్యాచురల్ గా, అంటే ఏమంటారు న్యాచురల్ గా అంటే సహజంగా, డీకే అంటే క్షీణించే పరిస్థితులు ఏదైతే ఉందో అది పాడైపోయేటువంటి స్వభావం ఉంటుంది కదా, అవి ఉన్నప్పుడు ఆ కోర్టు వచ్చేసి ఇది అమ్మితేనే ఈ ఓనర్ కి బెనిఫిట్ ఉంటుంది, ఇది అమ్మకపోతే ఇవి పాడైపోతాయి అని కోర్టుకు అనిపించినప్పుడు కోర్టు అయితే అది అమ్మేసేయండి అని చెప్పేసి దాన్ని చెప్పొచ్చు అన్నమాట. అవి ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చే స్పీడీ అండ్ న్యాచురల్ డీకే అని అన్నారు కదా, అది వాటి విషయంలో అయితే అలా చేయాలన్నమాట. మామూలు పరిస్థితుల్లో అయితే 6 నెలల వరకు వెయిట్ చేయాలి. 6 నెలల తర్వాత క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ ఏదైనా వస్తే అది డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్, if within 2 years from the date of the attachment, any person whose property is or has been at the disposal of the state government under subsection 2 appears voluntarily or is apprehended and brought before court by whose order the property was attached, or the court to which such court is subordinate,
and proves to the satisfaction of such court that he did not abscond or conceal himself for the purpose of avoiding execution of the warrant, and that he had not such notice of the proclamation as to enable him to attend within time specified therein such property, or if the same has been sold, the net proceeds of the sale, or if the part only thereof has been sold, the net proceeds of the sale, and the residue of the property shall, after satisfying therefrom all costs incurred in consequence of the attachment, be delivered to him. సరే, అమ్మేశారు. సరే, అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసారు, ఆ ప్రాపర్టీ అటాచ్ చేశారు. 6 months అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ అతను రాలేదన్న వల్ల స్టేట్ గవర్నమెంట్ డిస్పోజ్ చేసేందుకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు అటాచ్మెంట్ అయితే అటాచ్మెంట్ కింద ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్ డిస్పోజల్ చేసే విధంగా దానికి ఇది ఇచ్చిన్నారు అనమాట. స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పారు అనుకున్నాం. సరే, అప్పటి నుంచి అటాచ్మెంట్ డేట్ నుంచి 2 years లోపల ఎవరి కోసం అయితే ప్రొక్లమేషన్ ఇవ్వబడిందో అతను వస్తాడు, తిరిగి వస్తాడు. ఎలా? తనంతకు తానే కానీ అపీర్స్ వాలంటరీలీ, ఆర్ ఈస్ అప్రహెండెడ్ అండ్ బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ బై హూజ్ ఆర్డర్ ది ప్రాపర్టీ వాస్ అటాచ్డ్. ఏ ప్రాపర్టీ అయితే అటాచ్మెంట్కి ఆర్డర్ ఇస్తుందో ఆ కోర్టు ముందుకి అతను అప్రహెండెడ్ అంటే పట్టుబడి మరి ఆ కోర్టు ముందరికి తెచ్చినప్పుడు, అటాచ్మెంట్ చేసిన కోర్టు ముందుకు తెచ్చినప్పుడు కానీ, తనంతకు తాను హాజరైనప్పుడు కానీ, ఆర్ ది కోర్ట్ టు విచ్ సచ్ కోర్ట్ ఈస్ సబార్డినేట్, అది అటాచ్మెంట్ చేసిన కోర్టు కానీ, లేదా అది కోర్టు టు విచ్ సచ్ కోర్ట్ ఈస్ సబార్డినేట్ అంటే అంతకంటే పై కోర్టు కానీ, అక్కడ అతను తీసుకొచ్చి పెట్టినా సరే, వాలంటరీగా అతనే వచ్చి అపేర్ అయినా సరే, అపేర్ అయ్యి ఏం చేయాలంటే అతను అండ్ అపేర్ కావడమే కాదు, అండ్ ఏం చేయాలి? ప్రూవ్స్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ కోర్ట్, ఆ కోర్టుకు తృప్తి కలిగేలా అతను ప్రూవ్ చేయాలి. ఏం చేయాలంటే దట్ హీ డిడ్ నాట్ అబ్స్కాండ్ ఆర్ కన్సీల్ హిమ్సెల్ఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వారెంట్. వారెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా చూసేందుకోసం అతను తప్పించుకుని తిరగడం కానీ, తనకు తాను ఎక్కడన్నా తలదాచుకోవడం కానీ, కన్సీల్ అంటే కనిపించకుండా దాచుకోవడం అన్నమాట, అలా చేయలేదు అని అతను ప్రూవ్ చేయాలి. నేను ఎక్కడికి పోలేదు సార్, ఇక్కడే ఉన్నాను, నా గురించి ఎవరు అబద్ధాలు చెప్పారని, అది దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడో ఆయన ఇష్టం, కోర్టు నమ్మే రకంగా. అండ్ మరియు ఏం చేయాలంటే అండ్ దట్ హీ హాడ్ నాట్ సచ్ నోటీస్ ఆఫ్ ది ప్రొక్లమేషన్ యాజ్ టు ఎనేబుల్ హిమ్ టు అటెండ్ విత్ ఇన్ ది టైమ్ స్పెసిఫైడ్ దేర్. మరి ఆ ప్రొక్లమేషన్ లో కనిపించిన టైం లోపల హాజరు కావాలంటే ఏమండి, దాని గురించి తెలిసి ఉండాలి కదా మనకి. అది నాకు తెలియదు సార్, నాకైతే ఆ విషయం ప్రొక్లమేషన్ ఇచ్చిన విషయమే నాకు తెలియదు సార్ అని చెప్పేసి కోర్టు వారికి చెప్పుకొని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సచ్ ప్రాపర్టీ ఆర్ ఇఫ్ ది సేమ్ హ్యాస్ బిన్ సోల్డ్, ఆ ప్రాపర్టీ అతనికి వెనక్కి ఇవ్వాలా, లేదా ఆ ప్రాపర్టీ అప్పటికే అమ్మివేయబడింది అనుకోండి, ది నెట్ ప్రాసీడ్స్ ఆఫ్ ది సేల్, మరి ఖర్చులు పొంగా ఏదైతే మిగిలిందో నెట్ విక్రయ మొత్తం ఏదైతే ఉందో అది, లేదా ఆర్ ఇఫ్ పార్ట్ ఓన్లీ దేర్ ఆఫ్ హ్యాస్ బిన్ సోల్డ్, ది నెట్ ప్రాసీడ్స్ ఆఫ్ ది సేల్ అండ్ ది రెసిడ్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. ఒకరు కొంచెం భాగమే అమ్మారు అనుకోండి, అప్పుడు ఆ వచ్చిన డబ్బులు, ఆ కొంచెం భాగం అమ్మగా వచ్చినటువంటి డబ్బులు, తర్వాత మిగిలినటువంటి ప్రాపర్టీ, రెసిడ్యూ అంటే మిగిలింది అనుకోండి. మామూలుగా మనం మిగిలినది అని అర్థం చేసుకోవాలి. రెసిడ్యూ అంటే మామూలుగా అయితే వేరే విధంగా వస్తుంది. ప్రాపర్టీ రెసిడ్యూ అంటే ప్రాపర్టీలో అమ్మగా మిగిలింది అని అర్థం. షల్ అంటే ఖచ్చితంగా ఇచ్చే తీరాల, ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దేర్ ఫ్రమ్ ఆల్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అటాచ్మెంట్. అటాచ్మెంట్ చేయడం వల్ల సంభవించినటువంటి అన్ని ఖర్చులు మినహాయించుకుని ఆ మిగతా డబ్బులు, ఆ మిగతా ప్రాపర్టీ ఒకవేళ ఉంటే అతనికి బి డెలివర్డ్ టు హిమ్. యాక్చువల్గా ఇది ఇక్కడ షల్ తర్వాత బి డెలివర్డ్ టు హిమ్ అని చదువుకోవాలి. షల్ బి డెలివర్డ్ టు హిమ్ ఎప్పుడు? ఏదైన తర్వాత ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దట్ ఫ్రమ్ ఆల్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అటాచ్మెంట్. ఇలా చదువుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మొత్తానికి అతను విత్ ఇన్ 2 years ముందు డేట్ ఆఫ్ అటాచ్మెంట్ వచ్చి, అయ్యా నేను ఎక్కడికి తప్పించుకొని పోలేదు, ఇక్కడిక్కడే ఉన్నాను అని ప్రూవ్ చేసుకుని, లేదా మీరు ప్రొక్లమేషన్ ఇచ్చిన సంగతి నాకు తెలిస్తే కదా నేను మీ ముందు వచ్చి హాజరయ్యేది, నాకు తెలియదు అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకున్నప్పుడు ఏదైతే అటాచ్మెంట్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీని
అతనికి వెనక్కి డెలివరీ చేయాలి. లేదు అప్పటికే అది అమ్మేస్తారు అనుకోండి, అమ్మగా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో విక్రయ మొత్తం అతనికి ఇవ్వాలి. లేదు కొంచెం భాగం అమ్మారనుకోండి, అప్పుడు ఆ కొంచెం భాగం అమ్మగా వచ్చిన డబ్బులు లేదా అండ్ మిగిలిన ప్రాపర్టీ అతనికి డెలివరీ చేయాలి. షెల్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా చేసే తీరాలి. సరే, 86. Appeal from order rejecting application for restoration of attached property. Any person referred to in subsection 3 of section 85 who is aggrieved on any refusal to deliver property as the procedure of the sale thereof may appeal to the court to which appeals ordinarily lie from the sentences of the first mentioned court. సరే, వచ్చాడు 2 years లోపల అదే వచ్చి చెప్పుకున్నాడు కోర్టుకి, అయ్యా నేనైతే అక్కడికి తప్పించుకోలేదు, ఇక్కడే ఉన్నాను, నేను కన్సిల్ కాలేదు లేదా అబ్స్కాండ్ కాలేదు, లేదు ఆ ప్రొక్లమేషన్ ఇచ్చిన విషయం నాకు నోటీస్ అయితే లేదు, ఉంటే వచ్చిండేవాడిని, కాబట్టి నా ప్రాపర్టీ నాకు డెలివరీ చేయండి, లేదా అమ్మేశారు కదా ఆ డబ్బులు ఏం చేశారు నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. అడిగితే ఆ కోర్టు రిజెక్ట్ చేస్తుంది, అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలన్నది, అప్పీల్ ఎనీ పర్సన్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 85 who is aggrieved by any refusal to deliver property or the process of the sale thereof, refuse చేసినప్పుడు ఆయన ఏం చేయొచ్చు, మే అపీల్ టు ది కోర్ట్ టు విచ్ అపీల్స్ ఆర్డినరీ లైవ్ ఫ్రమ్ సెంటెన్సెస్ ఆఫ్ ది ఫస్ట్ మెన్షన్ కోర్ట్. దిగువ కోర్టు నుంచి పై కోర్టుకు, దిగువ కోర్టు ఇచ్చినటువంటి శిక్షలు ఏదైనా శిక్ష వేసింది అనుకోండి సెంటెన్స్, దానిపైన అప్పీల్కి ఏ కోర్టుకి అయితే వెళ్ళగలుగుతామో ఆ కోర్టులో అతను ఈ ఆర్డర్ గురించి అప్పీల్ చేసుకోవాలి. అది కింది కోర్టు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదయ్యా, నా ప్రాపర్టీ నాకు డెలివరీ చేయలేదని చెప్పేసి పై కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. పై కోర్టు అంటే ఏం అర్థం వస్తుందంటే, మామూలుగా కింది కోర్టు ఏదైనా శిక్ష విధించినప్పుడు ఏ కోర్టుకి అయితే అప్పీల్కి వెళ్తారో ఆ కోర్టును మనం భావించుకోవాలి, ఆ కోర్టుకు అప్పీల్ మనం ఫైల్ చేసుకోవాలి. సరే, నెక్స్ట్ డి, అదర్ రూల్స్ రిగార్డింగ్ ప్రాసెసెస్. 87. Issue of warrant in lieu of or in addition to summons. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఈ ఆర్ ఇది వచ్చినప్పుడు ఎలా చదువుకోవాలంటే రెండు రకాలు ఉంటాయి, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. మీరు ఒకటి చదువుతాం, ఇష్యూ ఆఫ్ వారెంట్ ఇన్ లిeu ఆఫ్ తర్వాత సమన్స్, అది ఒకటి. అంటే సమన్స్ కి బదులుగా వారెంట్ ఇవ్వడము అదొకటి. మళ్ళీ ఇష్యూ ఆఫ్ వారెంట్ ఇన్ అడిషన్ టు సమన్స్ తో పాటు అదనంగా ఇచ్చేది ఒకటి. రెండు రకాలు ఉంటాయి. ఇక్కడే మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సమన్స్ కి బదులుగా వారెంట్ ఇవ్వడం ఒకటి, సమన్స్ కి అదనంగా వారెంట్ ఇవ్వడం ఒకటి. రెండు విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఆ చదవడం అంటూ కూడాను ఒక విద్యనే. మనం చట్టాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ చదివి అర్థం చేసుకోవడం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండు ఉన్నాయి అక్కడ. సరే, a court may, in any case in which it is empowered by this court, issue summons for the appearance of any person. ఈ కోర్టు చేత సిఆర్పిసిలో ఏ కోర్టుకైనా అధికారం ఇవ్వబడి ఉంటుంది. దేని గురించి, ఎవరి అపీరెన్స్ కోసమైనా సమన్స్ ఇచ్చేటువంటి ఆ పవర్ ఉన్న చోట ఆ కోర్టు ఏం చేయొచ్చు, ఇష్యూ, ఇక్కడ మే అన్నారు కదా, ఇప్పుడు మే ఇష్యూ a warrant for his arrest after recording its reasons in writing. మరి ఊరికే వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇష్యూ చేస్తే కదా, దానికి సంబంధించి ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అయితే రీజన్స్ అయితే రైటింగ్ లో రాయాల్సిందే. రాసిన తర్వాత ఎలా అంటే, ఇఫ్ either before the issue of such summons or after the issue of the same, but before the time fixed for his appearance, the court sees reasons to believe that he has absconded or will not obey the summons. సరే, ఎప్పుడు ఇవ్వచ్చట అంటే, either before the issue of such summons, ఆ సమన్స్ ఇవ్వడానికి ముందు కానీ, లేదు ఇచ్చేశారు, ఆర్ ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ ది సేమ్ ఇచ్చేశారు, బట్ బిఫోర్ ది టైం ఫిక్స్డ్ ఫర్ హిస్ అపియరెన్స్. మరి ఆ సమన్స్ లో రాశారనుకోండి, ఇప్పుడు ఇవాళ అనుకున్నా ఇవాళ సమన్స్ ఇష్యూ చేశారు, December 28 హాజరు కావాలనిపించారు. December 28 సెలవు పడితే మరి నన్ను ఏమనకండి, సెలవు లేదు, December 28 అపియరెన్స్ కని సమన్స్ లో రాశారు, అయిపోయింది. మరి ది కోర్ట్ సీస్ రీజన్ టు బిలీవ్ దట్ హి హాస్ అబ్స్కాండెడ్ ఆర్ విల్ నాట్ ఒబే ది సమన్స్. ఇక్కడ ఏమైంది,
మనం సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత 28 లోపల హాజరు కావాలని అయిన తర్వాత ఒక 15 తేదీన 16 తేదీన వచ్చేసి ఏం చెప్తారు, అయ్యా మీరేమన్నా సమన్లు ఇష్యూ చేశారు, అతను ఈ సమన్స్ తీసుకునేటట్లు లేడు, ఒబే చేసేటట్లు లేడు, లేదా అతను ఫరార్ అయిపోయాడు, అబ్స్కాండ్ అయిపోయాడు అని కోర్టుకి నమ్మకం కలిగించేలాగా కారణం చూపిస్తే అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు అంటే వారెంట్ ఆఫ్ అరెస్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. If at such time he fails to appear and the summons is proved to have been duly served in time to admit of his appearing in accordance therewith and no reasonable excuse is offered for such a failure. మామూలుగా ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా సరే సమన్స్ తీసుకుని ముద్దాయి కోర్టుకు హాజరు కాకపోతే ఏం చేస్తుంది కోర్టు? ఇష్యూ ద వారెంట్ ఇష్యూ చేస్తారు. అది ఇదేం ప్రకారం చేస్తుంది అన్నది మీకు ఈ రోజు ఇప్పుడు తెలుస్తుంది. 87B. ఒకవేళ ఆ రోజు మనం అడ్వకేట్ గారు వచ్చేసి మెమో ఆఫ్ అపియరెన్స్ వేసేసి 317 వేశారనుకోండి, అప్పుడు కోర్టు ఇష్టం, కోర్టు అలౌ చేస్తుంది. అది కూడా 317 పిటిషన్ ఈజ్ absent of the accused కదా సార్? అవునండి. సో కోర్ట్ కంపల్సరీ అలౌ చేస్తుంది కదా? కంపల్సరీ అలౌ చేయాలని మనం కోర్టును కంపెల్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో 99% ఆఫ్ ద కేసెస్ లో అలౌడ్ చేస్తుంది కదా సార్ 317 పిటిషన్, ఓన్లీ ఎక్సెప్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రయల్. అంతే మేడం. నెక్స్ట్ 88 పవర్ టు టేక్ బాండ్ ఫర్ అపియరెన్స్. మరి హాజరు కోసం అంటే కోర్టు ముందర తప్పనిసరిగా హాజరవుతూనే ఉంటాము అని చెప్పడానికి ఒక బాండ్ తీసుకునే పవర్ కోర్టుకి ఉందట. 88 ప్రకారం when any person for whose appearance or arrest the officer presiding in any court is empowered to issue summons or warrant is present in such court, such officer may require such person to execute a bond with or without sureties for his appearance in such court or any other court to which the case may be transferred for trial. In the 88 కింద సెక్షన్ 88 కింద వచ్చేసి ఈ కోర్టుకి ప్రతి వాయిదాకు తప్పకుండా వస్తాను, కానీ ఈ కోర్టు నుంచి కేసు వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయబడతాదో ట్రయల్ కోసం, విచారణ కోసం, ఆ కోర్టు ముందర కూడా నేను హాజరవుతాను అని చెప్తూ ఒక బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయమని ఆదేశించేటువంటి పవర్ కోర్టుకి ఉంది. అది విత్ ఆర్ వితౌట్ షూరిటీస్. ఇద్దరు జామీందారులతో కానీ జామీందారు లేకుండా కానీ వాళ్ళే. నిన్న ఎవరు కమిటల్ బాండ్ అని కూడా అడిగారు మనకి. కమిటల్ బాండ్ గురించి అన్నప్పుడు చూడండి, ఎనీ అదర్ కోర్టు టు విచ్ ది కేస్ మే బి ట్రాన్స్ఫర్ ఫర్ ట్రయల్ అని ఇక్కడ ఉంది కదా రెడ్ కలర్ లో, అదనమాట. ఇక్కడ నుంచి సెషన్స్ కోర్టుకి కమిట్ అయ్యే సందర్భంలో కూడా మేము అక్కడ కూడా హాజరవుతాము తప్పకుండా అని చెప్తూ ఇచ్చేటువంటి బాండ్ని కమిటల్ బాండ్ని అంటాం. అర్థమైంది కదమ్మా? నిన్న ఎవరు అడిగారు. నెక్స్ట్ 89 arrest on breach of bond for appearance. When any person who is bound by any bond taken under this court to appear before court does not appear, the officer presiding in such court may issue a warrant directing that such person be arrested and produced before him. సరే, బాండ్ ఇచ్చారు, నేను తప్పకుండా హాజరవుతాను వాయిదాలకి అని చెప్పేసి ఇచ్చారు. మరి అట్లా ఆ వాయిదాలకి అటెండ్ అవడంలో విఫలం అయ్యారనుకోండి, ఫెయిల్ అవుతారు, డస్ నాట్ అపియర్, రాకుండా పోయినప్పుడు అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు అంటే అతనికి అగెన్స్ట్ గా ఒక వారెంట్ ఇష్యూ చేసేసి, వారెంట్ డైరెక్టింగ్ దట్ సచ్ పర్సన్ బి అరెస్టెడ్ ప్రొడ్యూస్, అతన్ని అరెస్ట్ చేసి నా ముందర ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి ఆదేశిస్తూ ఒక వారెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ మీరు వారెంట్ అని అనుకుంటున్నారు. మనము రీకాల్ పిటిషన్ వేసుకుంటాం కదా వారెంట్ ఇష్యూ అయినప్పుడు. ఇక్కడ వారెంట్ అని మీకు ఎవరైనా కనబడితే మీరు తప్పకుండా అది NBW అని అయితే అనుకోకండి. ఇట్ మే బి బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్, కోర్టు ఇష్టం అనమాట. మామూలుగా అయితే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అది బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. అది కూడా వాళ్ళు ఒబే చేయని పక్షంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కొన్ని సైటేషన్స్ అయితే ఉన్నాయి. మరి అది కోర్టుకి డిస్క్రిప్షన్ పవర్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. నెక్స్ట్ 90 provisions of this chapter generally applicable to summonses and warrant of arrest. ఈ చాప్టర్ యొక్క ప్రొవిజన్స్
సమన్సెస్కి ఓన్లీ వారెంట్స్ ఆఫ్ అరెస్ట్కి అప్లై అవుతాయి జనరల్లీ అంటే జనరల్గా అంటే మీరు ఏమనుకుంటారు, సాధారణంగా అనుకుంటారు, మామూలుగా అని కాదు. జనరల్లీ అంటే అది ఏమని అర్థం జనరల్గా అంటే? సరే, ది provisions contained in the chapter relating to a summons and warrant and their issue, service and execution shall, so far as may be, apply to every summons and every warrant of arrest issued under this code. ఈ కోడ్ కింద ఇష్యూ చేయబడినట్టు ప్రతి సమ్మన్స్ కి ప్రతి వారెంట్ కి ఈ ప్రావిజన్స్ సో ఫార్ యాజ్ మే బి అవసరమైనంత వరకు అది అప్లై అవుతాయి. ఈ ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ ది చాప్టర్, ఈ చాప్టర్ లో ఉన్న ప్రావిజన్స్ అవి అప్లై అవుతాయి అని చెప్పేసి మీరు భావించాల్సి ఉంటుంది. జనరల్లీ అన్నప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఎక్కడే కానీ మీకు ఇది గమనించారు లేదో మీరు, ఇక్కడ ఏమొచ్చింది రెడ్ కలర్ లో? కోర్ట్ సార్, కోర్ట్. ఇక్కడ కోర్ట్. ఇక్కడ కోర్ట్ సార్. ఇక్కడ కోర్ట్. ఇక్కడ కోర్ట్ సార్. ఏంటి కోర్ట్ అంటే ఏంటి? మేజిస్ట్రేట్ కోర్ట్ అయినా అవ్వచ్చు, సెషన్స్ కోర్ట్ అయినా అవ్వచ్చు. ఇంకా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ కూడా ఉండొచ్చు సార్. కోర్ట్ ఏ హైకోర్టులో ట్రయల్ జరగదా? జరగవు సార్, కంపల్సరీ జరుగుతాయి. ఏమండి జరుగుతాయి సార్, ఎందుకు జరగవు? ట్రయల్ జరగదు కదా హైకోర్టులో ట్రయల్ జరగదని ఎవరు చెప్పారు సార్ మీకు? సెక్షన్ జరుగుతుంది సార్ హైకోర్టులో ట్రయల్ కంపల్సరీ. మనం ఇక్కడ ఒకవేళ జడ్జిమెంట్ మన ఫేవర్ రాకపోతే మనం అప్పీల్ కి వెళ్ళేదే హైకోర్టే కదా మేడం. అప్పీల్కి వెళ్తే అప్పీల్లో ట్రయల్ జరగదు మేడం, డైరెక్ట్ గా ట్రయల్ జరిగే సెక్షన్ ఒకటి ఉంది, చెప్పండి అంటున్నా. ట్రయల్ జరిగే సెక్షన్ గుర్తు రావట్లేదు సార్ సడన్లీ. 482 సార్. మేడం 482 అది కాదండి. 482 కాదు సార్, అది ఏదో మర్చిపోయాను. సరే ఎక్కువ కాలం వేస్ట్ చేయకుండా మనం 474 సిఆర్పిసి చూడండి దయచేసి. 474 ఎవరైనా చదవండి ప్లీజ్. ట్రయల్ బిఫోర్ హైకోర్ట్ సెక్షన్ 474 అమ్మా, 474 చదవండి సార్. ఓకే సార్. ట్రయల్ బిఫోర్ హైకోర్ట్ సార్. వెన్ an offense is tried by ట్రయల్ the బిఫోర్ High హైకోర్ట్ అంటే హైకోర్టు ముందర కూడా ట్రయల్ జరుగుతుందని అర్థం. అందులో ఏం రాశారు చదవండి ప్లీజ్. when an offense is tried by the High Court, otherwise than under section 407, it shall in the trial of offense observe the same procedure as a court of sessions would observe if it were trying the case. సింపుల్ అంతే, ఇంకేం లేదు. ఒకవేళ హైకోర్టు ఏదైనా కేసును పర్టికులర్ గా ఈ కేసు నేనే విచారించాలి, నేనే ట్రయల్ జరపాలి అనుకున్నప్పుడు అది చేసేయచ్చు. ఆ ట్రయల్ విషయంలో ఏ పద్ధతి పాటించాలంటే, కింద సెషన్స్ కోర్టులో ఏ పద్ధతి అయితే పాటిస్తారో అదే పద్ధతి ఆ ట్రయల్కి సంబంధించి పాటించాలి అని సెక్షన్ 474 చదువుతుంది. ఇవాళైతే మీలో చాలా మందికి కొత్త విషయం తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 474 జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అంటే కొత్త సిఆర్పిసి వచ్చేంత వరకు, అది మోస్ట్లీ జనవరి నుంచి ఏమో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీకైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, హైకోర్టు కూడా ట్రయల్ చేయొచ్చు. హైకోర్టు కూడా ట్రయల్ కోర్టుకు ఉన్నటువంటి ఇది ఉంది అని అర్థం చేసుకోండి. హైకోర్టుకి కంప్లైంట్ వెళ్ళాలా లేదా అక్యూజ్డ్ వెళ్ళాలా సార్ ట్రయల్ కి? ఏమండి హైకోర్టుకి కంప్లైంట్ వెళ్ళాలా అక్యూజ్డ్ వెళ్ళాలా సార్ ట్రయల్ జరుపుకోవటానికి? వీళ్ళకేమి పవర్ ఉండదు సార్. హైకోర్టు కావాలంటే తీసుకుంటుంది ఆ కేసు, అంతవరకే. వీళ్ళు నేను ఈ కోర్టులో నాకు హైకోర్టులో అట్లా ఉండదు, ఎవరు వెళ్ళడానికి అయితే ఉండదు. అది సార్ ఏ మోటోకైనా సరే మొత్తానికి కంప్లైంట్ చేతుల్లో, అక్యూజ్ చేతుల్లో అయితే ఉండదు, అది షూర్. 474 గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బిఫోర్ హైకోర్టు. సరే, మనకు చాప్టర్ 6 అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక వరకు మనం ఈ చాప్టర్ లో దేని గురించి చదువుకున్నాం? చాప్టర్ 6 లో వచ్చేసి ఫర్ అపియరెన్స్ చూసుకున్నాం కదా. మనం హెడింగ్ ఏముంది?
చాప్టర్ 6 కి హెడింగ్ ఏమంటారు? Process to compel appearance. అపిరెన్స్. అది అపిరెన్స్ కోసం. ఇంకో నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఇప్పుడు మనకు 7 వచ్చేసి మనం చదువుకోబోతున్నది వచ్చేసి దేని గురించి అంటే Process to compel the production of things. ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్. ఏదైనా సరే థింగ్స్ ప్రొడక్ట్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడం ఎలా దాని గురించి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వారెంట్లు కానీ సచ్ వారెంట్లు కానీ సమన్స్ కానీ దాని గురించి అయితే మనం చదువుకున్నాం. 91 ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. మీరు ఇదిగా జాగ్రత్తగా విని నోట్ చేసుకుంటూ ఉంటాడు. పెన్ పేపర్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ ఉండండి. 91 summons to produce document or other thing. Whenever any court or any officer in charge of a police station, ఇక్కడ బాగా గమనిస్తుందండి, any court or any officer in charge of a police station, ఇద్దరికి హక్కి పవర్ ఇచ్చారు. Considers that the production of any document or other thing is necessary or desirable for the purposes of any investigation, inquiry, trial, or other proceeding under this code by or before such court or officer, such court may issue summons or such officer a written order to the person in whose possession or power such document or thing is believed to be, requiring him to attend and produce it or to produce it at the time and place stated in the summons or order. ఇక్కడ 2 రకాలుగా మనకి ఈ సెక్షన్ అయితే చెప్తాం. మరి దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇందాక ఎవరో మ్యూట్ చేసుకోకుంటే వాళ్ళని దీని నుంచి తీసేశాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ 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 అమ్మా. ఇక్కడ ఇద్దరికైతే అధికారం ఇచ్చారు. 2 మీరు దాని మధ్యలో తేడా అయితే మీరు గమనించండి. వెనెవర్ ఎనీ కోర్ట్ అన్నప్పుడు ఇందాక ఏమనుకున్నాం మనం, కోర్ట్ అంటే ఎవరెవరు ఉండొచ్చు? మేజిస్ట్రేట్ కోర్టు ఉండొచ్చు, సెషన్స్ కోర్టు ఉండొచ్చు, ఆ కోర్టు కూడా ఉండొచ్చు ఉంటాయి. కింద నుంచి పై వరకు ఏ స్థాయి కోర్టు అయినా ఉండొచ్చు అని అనుకున్నాం. ఆ కోర్టు కానీ లేదా ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే ఎవరెవరు ఉండొచ్చు? నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్. అంతవరకు ఉండొచ్చు. వాళ్ళు ఈ కోర్టు కానీ లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ కన్సిడర్ దట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్, వాళ్ళ అభిప్రాయపడతారు, పరిగణిస్తారు. ఏమని? ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్, డాక్యుమెంట్ కానీ వేరే వస్తువు ఏదైనా సరే. ప్లీజ్ అప్ప ప్లీజ్ ప్లీజ్. ఈస్ నెసరీ ఆర్ డిజైరబుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్. మరి దర్యాప్తు కోసం అది అవసరం పడుతుంది అని అనుకుంటే, దర్యాప్తు కోసం ఎవరి కోసం పడుతుంది? ఈయనకు అయిందా? ఇన్వెస్టిగేషన్ కోసం. ఇంక్వైరీ, ట్రయల్, అదర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్ ఎవరి కోసం పడుతుంది? కోర్టుకి సార్. కోర్టుకి. బై ఆర్ బిఫోర్ సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేయొచ్చట? సచ్ కోర్ట్ మే ఇష్యూ సమన్స్. కోర్ట్ అయితే సమన్లు ఇష్యూ చేయొచ్చట, ఆఫీసర్ అయితే రిటర్న్ ఆర్డర్ ఇవ్వాలి. అది కోర్ట్ అయితే సమన్లు ఇష్యూ చేస్తుంది. అదే ఆ పోలీస్ అనుకోండి, ఆఫీసర్ ఆయన రిటర్న్ ఆర్డర్ ఇస్తారు. ఎవరికి? టు ది పర్సన్ ఇన్ హూస్ పొజిషన్ ఆర్ పవర్ సచ్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ ఇస్ బిలీవ్ టు బి, ఎవరి స్వాధీనంలో అయితే అది ఉంది అనుకుంటున్నారో వాళ్ళకి సమన్స్. కానీ కోర్ట్ అయితే సమన్స్ ఇస్తుంది, ఆఫీసర్ అయితే రిటర్న్ ఆర్డర్ ఇస్తారు. అందులో ఏం రాసి ఉంటారు? రిక్వైరింగ్ హిమ్ టు అటెండ్ అండ్ ప్రొడ్యూస్ ఇట్. 2 రకాలుగా, హాజరయ్యి ప్రొడ్యూస్ చేయమని ఒకటి, లేదా ఆర్ టు ప్రొడ్యూస్ ఇట్, ఊరికే ప్రొడ్యూస్ చేసేసారని ఒకటి. ఎక్కడ? అట్ ది టైమ్ అండ్ ప్లేస్ స్టేటెడ్ ఇన్ ది సమన్స్ ఆర్ ఆర్డర్. ఆ ఆర్డర్లో కానీ ఆ సమన్స్లో కానీ సూచించినటువంటి ఆ టైము, ప్లేస్, అక్కడ దాన్ని ప్రొడ్యూస్ అనేది మియర్ ప్రొడక్షన్ ఇస్ సఫిషియంట్ అన్నది ప్రొడ్యూస్ చేయొచ్చు. లేదా హాజరై ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు హాజరై ప్రొడ్యూస్ చేయమని దాంట్లో ఆ రకంగా సమన్స్ కానీ ఆర్డర్ కానీ కోర్టు కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ వేయచ్చు. కిరణ్ గారు దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. Any person required under this section merely to produce a document or other thing shall be deemed to have complied with the requisition if he causes such document or thing to be produced instead of attending personally to produce the same.
మరి ఒక బ్యాంక్ మేనేజర్ గారికి ఇచ్చారనుకోండి, పలానా అకౌంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని బ్యాంక్ మేనేజర్ గారికి సమన్స్ కానీ రైటింగ్లో ఆర్డర్ కానీ ఇచ్చారు. ఏమన్నారు? ప్రొడ్యూస్ చేయండి అని అన్నారు. అటెండ్ అండ్ ప్రొడ్యూస్ అన్లా, ఊరికే ప్రొడ్యూస్ చేయండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేయొచ్చు? ఆ బుక్ కానీ ఆ డాక్యుమెంట్ కానీ అతను బ్యాంక్లో పనిచేసే ఏ క్లర్క్ కానీ ఇంకో ఆఫీసర్ ఎవరికైనా ఇచ్చేసి, అయ్యా దీన్ని తీసుకెళ్ళి కోర్టు వరకు ఇచ్చేసి అని చెప్పి పంపిస్తే సరిపోతుంది. ఆయన పర్సనల్గా వెళ్ళి ఇవ్వనక్కర్లేదు అని చెప్తున్నారు. ఓన్లీ ప్రొడక్షన్ కోసం ఆర్డర్ వేసినప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. ఆయన పర్సనల్గా అటెండ్ అవనవసరం లేదు కోర్టు ముందర అని చెప్తున్నారు. దాన్ని అక్కడ వెళ్ళి ప్రొడక్షన్ చేసేలాగా చేస్తే చాలు, ఎవరి ద్వారా అయినా సరే. నెక్స్ట్, నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి డీమ్డ్ టు అఫెక్ట్ సెక్షన్ 123 and 124 of the Indian Evidence Act or the Bankers Books Evidence Act, or to apply a letter, postcard, telegram, or other document or any parcel or thing in the custody of the postal or telegraph authority. వీటికైతే ఈ కింద చెప్పుకున్నటువంటి వాటికైతే ఇది అప్లై అయితే కావట. అంటే వాటికి ఒక రకమైన ప్రివిలేజ్ ఇచ్చారు. వాటికైతే ఈ సెక్షన్ వర్తించదు. ఈ సెక్షన్లో ఉన్నవి అయితే వర్తించవు అనమాట. ఇక్కడ మీరు బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తోంది మీకు కదా, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంకులకు సంబంధించిన లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన కేసులు చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఖచ్చితంగా చదువుకోండి. దాంట్లో వచ్చేసి ఏమని ఉంటుంది, మీరు ఏదైతే అకౌంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, అకౌంట్ ఎక్స్ట్రాక్ట్ కోర్టులో ఫైల్ చేస్తుంటారు. ఇంత బాకీ ఉన్నాడు ఈడు అని చెప్పేసి వాళ్ళు అకౌంట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఫైల్ చేస్తుంటారు, బ్యాంక్స్ వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ కదా. చేస్తారా లేదా? చేస్తారు సార్. ఆ చేసేటువంటి అకౌంట్ ఎక్స్ట్రాక్ట్ లో ఆఖరణ దిగువ భాగాన ఒక సర్టిఫికేట్ అంటూ రాయాలి వాళ్ళు. ఆ సర్టిఫికేట్ రాయకపోతే ఆ అకౌంట్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది అడ్మిసిబుల్ కాదు ఎవిడెన్స్ లో. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను అనమాట మీకు, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ పక్కన రాసుకోండి, దాన్ని వెతకండి. అయిందా? వాటికైతే వర్తించదు ఈ సెక్షన్ 93 అని చెప్తుంది. అంటే మీరు ఈ పోస్ట్ కార్డు అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా మీరు ఇలా లెటర్ రాసి లేదా సమన్స్ ఇచ్చి పలాంది తీసుకొచ్చి నా ముందర పెట్టు అని అనలేరు. తర్వాత ఏదైతే సెక్షన్ 123, 124 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి, తర్వాత వచ్చేసి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించిన వాటికి కూడా ఈ సెక్షన్ వర్తించదు అని చెప్తున్నారు. 91. నెక్స్ట్ 92, ప్రొసీజర్ యాజ్ టు లెటర్స్ అండ్ టెలిగ్రామ్స్. 91 అయితే అప్లై కాదు అంటున్నారు. 92లో దాని గురించి ప్రొసీజర్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఇఫ్ ఎనీ డాక్యుమెంట్, పార్సల్ ఆర్ దర్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీ ఈస్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్ గారు అనుకుంటే, లేదా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, లేదా కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ హైకోర్ట్, wanted for the purpose of any investigation, inquiry, trial or other proceeding under this code, such magistrate or court may require the postal telegraph authority, as the case may be, to deliver the document, parcel or thing to such person as the magistrate or court directs. సరే, ఇక్కడ మేజిస్ట్రేట్ అన్నారు కదా, అంటే మేజిస్ట్రేట్ అంటే ఎవరు? ఇక్కడ మేజిస్ట్రేట్ ఎంతమంది వచ్చారు? ఇక్కడ మీకు ఈయన వచ్చాడు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరు వచ్చారు? మరి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వచ్చారు. అంటే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్, అసిస్టెంట్ సెషన్ జడ్జి క్యాడర్ ఆయన. తర్వాత వచ్చేసి మీకు ఈ మేజిస్ట్రేట్లు ఇద్దరు, లేదా కోర్ట్ ఆఫ్ సెషన్ అది హైకోర్టు. అంతకంటే దిగువ కోర్టులు మనకి పవర్ ఇవ్వాల ఈ సెక్షన్. లేదా కలెక్టర్ కానీ, సిజేఎం గారు కానీ, కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ, మనకి హైకోర్టు కానీ, వాళ్ళు ఏ పర్పసెస్ కోసం అంటే ఎనీ ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్. ఈ కోడ్ కింద చేసేటువంటి ఇన్వెస్టిగేషన్, ట్రయల్, ఇంక్వైరీ లేదా అదర్ ప్రొసీడింగ్స్ కోసం ఇది అవసరము అని అనుకున్నప్పుడు అలాంటి మేజిస్ట్రేట్, సచ్ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్, మేజిస్ట్రేట్ అంటే ఇద్దరు, కోర్ట్ అంటే కోర్ట్ ఆఫ్ సెషన్, హైకోర్టు, జేఎఫ్సిమ్ కోర్ట్ నాట్ ఇంక్లూడెడ్, అంతకంటే కింద లేదనమాట, మే రిక్వైర్ ది పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీ, వాళ్ళకి రిక్వెషన్ ఇవ్వచ్చు. అంటే మీరు తీసుకొచ్చి పలానా పర్సన్కి డెలివర్ చేయండి ఆ డాక్యుమెంట్ కానీ, ఆ పార్సల్ కానీ, ఆ థింగ్ ఏదైనా వస్తువు కానీ, సచ్ పర్సన్ యాజ్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ డైరెక్ట్స్, పలానా వాళ్ళకి ఇవ్వండి అని డైరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి అది ఇవ్వాలట. ఒకవేళ ఇఫ్ ఎనీ సచ్ డాక్యుమెంట్, పార్సల్ ఆర్ థింగ్ ఈస్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ఎనీ అదర్ మేజిస్ట్రేట్, ఎనీ అదర్ అంటే ఇప్పుడు పైన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కాకుండా
ఎనీ అదర్ మేజిస్ట్రేట్ వెదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ ఆర్ ఆఫ్ ఎనీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ wanted for any such purpose, he may require the postal or telegraph authority, as case may be, to cause search to be made for and to detain such document, parcel or thing pending the order of a district magistrate, chief judicial magistrate or court under subsection 1. వీళ్ళైతే ఏం చేయాలట, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళకి ఈ పర్పస్ కోసం ఇది కావాల్సి ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళ స్వాధీనంలో ఉంటే, పోస్టల్ టెలిగ్రాఫ్ అథారిటీ స్వాధీనంలో ఉంటే వీళ్ళు ఏం చేయొచ్చట, సెర్చ్ చేయొచ్చట. అంతవరకే తీసుకెళ్ళి మా ముందర పెట్టు అని అడగకుండా ఏం చేయొచ్చట, టు కాజ్ సెర్చ్ టు బి మేడ్ ఫార్ అండ్ టు డీటెయిన్ సచ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ కానీ పార్సల్ కానీ థింగ్ కానీ దాన్ని సెర్చ్ చేసి అది పట్టుకున్నారనుకోండి, ఒకవేళ దొరికింది అనుకోండి, దాన్ని అట్టే పెడతారు. అక్కడ పెట్టి దేనికోసం వెయిట్ చేస్తారు, pending the order of a district magistrate, chief judicial magistrate of the court under subsection 1. కలెక్టర్ కానీ సిజేఎం కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ హైకోర్టు కానీ వాటి నుంచి ఆర్డర్ వచ్చే వరకు దాన్ని ఆర్డర్ వచ్చేంత వరకు దీన్ని అట్లే డీటెయిన్ చేసే పవర్ అయితే వీళ్ళకు ఉంది. అది సెర్చ్ చేసి డీటెయిన్ చేసే పవర్ అయితే వీళ్ళకు ఉంది. వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళకైతే సమన్స్ ఇచ్చేటువంటి ఇదైతే లేదు. కరెక్ట్ కదా, అర్థమవుతుంది కదా చెప్పేది. చాలా క్లియర్ అయిపోయింది. టెలిగ్రాఫ్ కానీ పోస్టల్ వాళ్ళకి కానీ ఓన్లీ కలెక్టర్, సిజేఎం, కోర్ట్ ఆఫ్ సెషన్, హైకోర్టు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. తీసుకెళ్లి వాళ్ళ ముందర హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి. మిగతా వాళ్ళకైతే ఏముంటుంది అధికారం, ఓన్లీ సెర్చ్ చేసి దాన్ని పట్టుకొని డీటెయిన్ చేసే అధికారం అయితే ఉంటుంది. డీటెయిన్ చేసి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి పైన, అట్లా అనమాట. నెక్స్ట్ సర్చ్ వారెంట్స్. ఈ సర్చ్ గురించి మీకు బాగా ఏమంటారు, చాలా క్రిమినల్ కేసులు చేసే అడ్వకేట్కి సర్చ్ గురించి అవగాహన అయితే ఉండాలి. ప్రతి ఒక్కరు సర్చ్ అనగానే మీకు 100 అని చెప్తూ ఉంటారు, 100 అని చెప్తారా మామూలు సర్చ్ వారెంట్ అంటే? సర్చ్ వారెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎప్పుడప్పుడు చేస్తారు, ఏ స్టేజ్లో ఏ సెక్షన్ వర్తిస్తుంది, సర్చ్ వారెంట్ దేనికోసం ఇష్యూ చేయబడుతుంది అనే దాని మీద ఫుల్ అవగాహన ఉండాలి. దానికి క్లాస్ కూడా సపరేట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది, పెట్టుకున్నాం తొందరలో. సర్చ్ వారెంట్స్ 93. వెన్ సర్చ్ వారెంట్ మే బి ఇష్యూడ్. ఎప్పుడు సర్చ్ వారెంట్ ఇవ్వచ్చు? 1 లో మళ్ళీ వేర్ ఎనీ కోర్ట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎ పర్సన్ టు హూమ్ సమన్స్ ఆర్డర్ అండర్ సెక్షన్ 91 ఆర్ ఎ రిక్వెషన్ అండర్ సబ్సెక్షన్ 1 సెక్షన్ 92 has been or might be addressed will not or would not produce the document or thing as will not or would not produce the document or thing as required by such summons or requisition, or where such document or thing is not known to the court to be in the possession of any person, or where the court considers that the purpose of any inquiry, trial or other proceeding under this code will be served by a general search or inspection, it may issue a search warrant and the person to whom such warrant is directed may search or inspect in accordance therewith and the provisions hereinafter contained. సరే, సెక్షన్ 91 కింద లేదు 92 సబ్సెక్షన్ 1 కింద ఎవరికైనా సరే సమన్స్ కానీ ఆర్డర్ కానీ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకొచ్చి దీన్ని ప్రొడ్యూస్ చెయ్యరు అని కోర్టుకు నమ్మకం కలిగేలాగా ఏదైనా కారణం ఉందనుకోండి, మీరు ఈ సమన్స్ ఇచ్చిన ఫలితం లేదు, ఆర్డర్ ఇచ్చిన ఫలితం లేదు, వాళ్ళైతే తీసుకొచ్చి మీ ముందరైతే ప్రొడ్యూస్ చేయరు అని ఆ కోర్టు నమ్మేలాగా ఎవరైనా మనకు తెలియజేశారనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ఇది మర్యాదగా చెప్తే వినే రకం కాదు, మీరే వెళ్ళి సెర్చ్ చేయండి అని చెప్పేసి సెర్చ్ వారెంట్ ఇవ్వచ్చట. లేదు వేర్ సచ్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ ఇస్ నాట్ నోన్ టు ది కోర్ట్ టు బి ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఎనీ పర్సన్. మరి ఎవరి దగ్గర ఉందో కోర్టుకు ఎవరి పొజిషన్లో ఉందో తెలియని పక్షంలో దానికోసం సెర్చ్ చేస్తే అది దొరుకుతుంది. దానికోసం సెర్చ్ చేస్తే అది దొరికేటువంటి అవకాశం ఉన్న చోట కూడా సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. వేర్ ది కోర్ట్ కన్సిడర్ దట్ పర్పస్ ఆఫ్ ఎనీ ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోడ్ విల్ బి సర్వ్డ్ బై ఎ జనరల్ సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్, it may issue search warrant and the person to whom such warrant is directed
మే సెర్చ్ ఆర్ ఇన్స్పెక్ట్ ఇన్ అకార్డెన్స్ దేర్విత్ అండ్ ది ప్రొవిజన్స్ హియర్ ఆఫ్టర్ కంటైన్. రాబోయేటువంటి ఆ ప్రొవిజన్స్ ప్రకారమైన సెర్చ్ కండక్ట్ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు అనమాట. కోర్టు వారెంట్ తీసుకుని, కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ఆయన వెతకచ్చు, అంటే సోదా చేయొచ్చు అనమాట. సోదా తనిఖీ అని అంటుంటారు కదా, అది అనమాట, చేయొచ్చు. సరే, ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ స్పెసిఫై ఇన్ ది వారెంట్ ది పర్టికులర్ ప్లేస్ ఆర్ పార్ట్ దేర్ టు విచ్ ఓన్లీ ది సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్ షల్ ఎక్స్టెండ్ అండ్ ది పర్సన్ చార్జ్డ్ విత్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ వారెంట్ షల్ దెన్ సెర్చ్ ఆర్ ఇన్స్పెక్ట్ ఓన్లీ ది ప్లేస్ ఆర్ పార్ట్ సో స్పెసిఫైడ్. మరి వారెంట్లో వచ్చేసి కోర్టు తను అనుకుంటే, కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ అంటే కోర్టు ఒకవేళ అలా భావించిన పక్షంలో ఏం చేయొచ్చు అంట, స్పెసిఫై ఇన్ ది వారెంట్లో స్పెసిఫై చేయాలి. ఏమని, ది పర్టికులర్ ప్లేస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, ఒక పర్టికులర్ ప్లేస్ కానీ లేదా అందులో కొంచెం భాగం కానీ, ఎక్కడైతే సెర్చ్ చేయాలో ఆ పర్టికులర్ ప్లేస్ గురించి కానీ ఆ ప్లేస్లో కొంచెం భాగం కానీ మీరు సోదా చేస్తే ఇక్కడ మాత్రమే చేయాలా, ఈ బిల్డింగ్లో మాత్రమే చేయాలా, లేదు ఈ రూమ్లో మాత్రమే చేయాలా అని అలా దాంట్లో స్పెసిఫై చేయొచ్చట కోర్టు. అప్పుడు అలా స్పెసిఫై చేయనప్పుడు అతని సోదా ఎంతవరకు కన్ఫైన్ ఉండాలంటే వాళ్ళు ఇది అండ్ ది పర్సన్ చార్జ్డ్ విత్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ వారెంట్ షల్ దెన్ సర్చ్ ఆర్ ఇన్స్పెక్ట్ ఓన్లీ ది ప్లేస్ ఆర్ పార్ట్ సో స్పెసిఫైడ్. అలా స్పెసిఫై చేసినటువంటి పార్ట్ మాత్రమే అతను సెర్చ్ నిర్వహించాలి. Nothing contained in this section shall authorize any magistrate other than a district magistrate or chief judicial magistrate to grant a warrant to search for a document, parcel or other thing in the custody of the postal or telegraph authority. మరి ఈ సెర్చ్ వారెంట్ కూడా ఇవ్వాల్సింది ఎవరు అంటే ఎనీ మేజిస్ట్రేట్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి అయితే ఆథరైజేషన్ లేదనమాట. కాబట్టి నథింగ్ ఇన్ కంటెంట్ ఇన్ దిస్ సెక్షన్ షల్ ఆథరైజ్ ఎనీ మేజిస్ట్రేట్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ టు గ్రాంట్ ఎ వారెంట్ టు సెర్చ్ ఫర్ ఎ డాక్యుమెంట్, పార్సల్ అదర్ థింగ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీ. మరి ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు అనేటువంటి ఇది కదా. అయితే పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీ యొక్క స్వాధీనంలో కస్టడీలో ఉన్నటువంటి పార్సల్ కానీ డాక్యుమెంట్ కానీ థింగ్ కోసం కానీ సెర్చ్ చేయడం కోసం వారెంట్ ఇచ్చే అధికారం అయితే ఎవరికి ఉంది అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి అయితే ఉంది. మరి కోర్టుకు లేదంటే కోర్టు కూడా ఉంది, ఎవరు సెషన్స్ కోర్టు, హైకోర్టుకి. అయితే ఈ మేజిస్ట్రేట్లకు తక్కువ ఉన్నటువంటి మేజిస్ట్రేట్లు ఎవరైనా కూడా ఇందులో కల్పించుకోకూడదు, వాళ్ళకైతే ఎటువంటి అధికారము ఉండదు వారెంట్ ఇష్యూ చేయడానికి. ఇది ఓన్లీ పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీస్ కస్టడీలో ఉన్నటువంటి పార్సల్, డాక్యుమెంట్, థింగ్ విషయంలో మాత్రమే. నెక్స్ట్, search a place suspected to contain stolen property, forged documents, etc. If a district magistrate, sub-divisional magistrate, or magistrate of the first class, upon information and after such inquiry as it thinks necessary, has reason to believe that any place is used for deposit of sale of stolen property or for the deposit, sale, or production of any objectionable article to which this section applies, or that any such objectionable article is deposited in any place, he may, by warrant, authorize any police officer above the rank of constable to enter with such assistant as may be required such place, to search the same in the manner specified in the warrant, to take possession of any property or article therein found which he reasonably suspect to be stolen property or objectionable article to which this section applies, to convey such property or article before magistrate, or to guard the same on the spot until the offender is taken before magistrate or otherwise dispose of it in some place of safety, to take into custody and carry before a magistrate every person found in such place who appears to have been privy to the deposit, sale, or production of any such property or article, knowing or having reasonable cause to suspect to be stolen property, or as the case may be, objectionable article to which this section applies. మరి దొంగతనం చేయబడినటువంటి సొత్తును దాచిపెట్టిన చోటు కానీ లేదా ఏదైనా అబ్జెక్షనబుల్ ఆర్టికల్ అక్కడ దాచబడ్డాయి అన్నప్పుడు ఎవరెవరు ఇష్యూ చేయొచ్చట వారెంట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళు వెళ్ళి రిక్వెషన్ పెట్టుకుంటారు, అయ్యా పలానా చోట ఇట్లా దొంగ సొత్తు జమ చేస్తున్నారు, అక్కడ డిపాజిట్ చేస్తారు, లేదు అమ్మకం జరుగుతూ ఉంది అనే ఇది వచ్చింది ఇన్ఫర్మేషన్, మాకు వారెంట్ ఇవ్వండి, సెర్చ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అడుక్కుంటే అప్పుడు ఇస్తారు. ఎవరికి అంటే నాట్ ఎనీ పోలీస్ ఆఫీసర్ అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్.
కానిస్టేబుల్ ర్యాంక్కి పైన ఉన్న అధికారులు ఎవరికైనా సరే వీళ్ళు డిఎం గారు కానీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు కానీ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కానీ వారెంట్ ఇవ్వచ్చు, సర్చ్ వారెంట్ ఇవ్వచ్చు. సర్చ్ వారెంట్ ఏం రాసి ఉంటారు? టు ఎంటర్ విత్ సచ్ అసిస్టెన్స్, వాళ్ళకి కావాల్సినట్టు సహాయం తీసుకుని ఆ ప్లేస్లో ఎంటర్ కావడానికి, సెర్చ్ చేయడానికి, ఆ ప్రాపర్టీని సీజ్ చేయడానికి, కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి, అందులో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కస్టడీకి తీసుకోవడానికి, అవన్నీ వాళ్ళకి అధికారము ఉండేలాగా వారెంట్ అయితే ఇష్యూ చేయొచ్చు. సరే, ది అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే కౌంటర్ ఫిట్ కాయిన్, ఇది నకిలీ నాణ్యాలు తెలుసు కదా మనకి. పీసెస్ ఆఫ్ మెటల్ మేడ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ది మెటల్ టోకన్స్ యాక్ట్, ఈ చట్టం కింద ఏదైతే ఉందో అవన్నీ. మరి కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్, కౌంటర్ ఫిట్ స్టాంప్స్, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫాల్స్ సీల్స్, అబ్సీన్ అబ్జెక్ట్స్ రెఫర్డ్ ఇన్ సెక్షన్ 292 ఆఫ్ ది ఐపీసీ. ఏమంటారు, అశ్లీలంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అవన్నీ అవి ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఆర్టికల్స్ మెన్షన్ ఇన్ క్లాజెస్ ఏ టు ఎఫ్. అవి ప్రొడ్యూస్ చేయడానికి, ఈ నకిలీ నాణ్యాలు ఇవన్నీ తయారు చేయడానికి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారో అవి కూడా ఉంటే అవన్నీ అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ కిందకి వస్తాయి. అంటే దొంగ సొత్తు కాకుండా మిగతావి ఏమన్నా అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఉంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అది సరే, ఇవాళ మనం 94 వరకు అయితే చదువుకున్నాం. రేపటి నుంచి 95 తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము.